హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం నిజాయితీ అనే కథ చెప్పుకుందాం. పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం విదర్భ దేశాన్ని ఒక యువకుడు పరిపాలించేవాడు. ఆ సమయంలో ఆ దేశంలో దొంగతనాలు, దోపిడీలు చాలా ఎక్కువగా ఉండేవి. తన పరిపాలనలో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నందుకు ఆ యువకుడు ఎంతగానో విచారించాడు. రాజభటులు, రక్షక భటులు, తలారులు, దండనాయకులు ఎందరో ఉండి కూడా దొంగలను పట్టుకోవడానికి అశక్తులుగా కనిపించారు. దొంగలను తీవ్రంగా దండించినట్లయితే దొంగతనాలను అరికట్టవచ్చునని రాజుకు ఒకనాడు తోచింది. పట్టుబడిన ప్రతి దొంగని కొరత వేయవలసిందిగా రాజు ఉత్తర్వు చేశాడు. అతి చిన్న దొంగతనాలు చేసిన వారిని కూడా చాలా నిర్దాక్షిణ్యంగా ఉరితీయడం మొదలుపెట్టారు. అయితే ఇందువల్ల దేశంలో దొంగతనాలు తగ్గకపోగా ఇంకా పెరగసాగాయి. అసలు ఇందులో ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందామని రాజు పరదేశీ ప్రయాణికుడిలాగా వేషం వేసుకొని ఒకనాటి అర్ధరాత్రి రాజనగర్ నుంచి బయలుదేరి తెల్లవారేసరికి 5 కోసుల దూరంలో ఉన్న ఒక పల్లె వద్దకు చేరాడు. రాజు రచ్చబండ వద్దకు చేరేసరికి అక్కడ ఊరి పెద్దలు కొందరు కనిపించారు. ఆయన కూడా అక్కడే కూర్చొని, మీ దేశంలో దోపిడీలు, దొంగతనాలు చాలా ఎక్కువని విన్నాను. పాపం మీరంతా ఎలా బతుకుతున్నారు అని అడిగాడు. ఉన్నవారికి దొంగల భయం గాని మాకేముంది నాయన, దివాణం వారు మమ్మల్ని ఏనాడో దోచేశారు అన్నాడు ఒక వృద్ధుడు. రోజు దొంగతనాలు జరిగినా ఒక్క దొంగ కూడా దొరకడంట కదా, ఏమిటి వింత? మీ దేశపు దొంగలు చాలా నేర్పరుల్లా ఉన్నారే అన్నాడు రాజు. పెద్ద దొంగలను దివాణం కాపాడుతుంది, చిన్న దొంగలను ప్రజలు కాపాడుతారు. దొంగలు చిక్కకపోవడానికి అంతకంటే పెద్ద కారణం అంటూ ఏమీ లేదు అన్నాడు ఆ వృద్ధుడు. చిన్న దొంగలంటే ప్రజలకు ఎందుకు అభిమానం అని రాజు అడిగాడు. వాళ్ళు పెద్ద దొంగల్లాగా నీతి మాలిన వాళ్ళు కాదు, చిన్న దొంగలు నిజాయితీ పరులు అన్నాడు ఆ వృద్ధుడు. రాజు అక్కడి నుంచి బయలుదేరి మరొక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఏ పని చేయకుండా నిర్విచారంగా కాలం గడిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని విచారించాడు. ఒక్క మనిషి మాత్రం అలా బతుకుతున్నట్లు తెలిసింది. రాజు ఆ మనిషి ఇంటికి వెళ్ళి, అయ్యా, నేను పరదేశిని. ఈ దేశంలో న్యాయంగా దొంగతనం చేసుకుని జీవిద్దామని వచ్చాను. నాకు మీరు సహాయం చేయగలరా అని అడిగాడు. అవును, అంతా బానే ఉంది, కానీ నేను దొంగనని నువ్వు ఎలా కనిపెట్టావు అని ఆ మనిషి అడిగాడు. నేను కూడా దొంగనే గనుక మరొక దొంగను చాలా సులభంగా పట్టుకోగలను అన్నాడు రాజు. భేష్, నువ్వు నీతి నియమాలు పాటించినట్లయితే పైకి వస్తావు అన్నాడు ఆ దొంగ. మీ వెంట నన్ను ఒక్కసారి దొంగతనానికి రానివ్వండి, ఆ తర్వాత నా బతుకు నేను చూసుకుంటాను, మరెప్పుడు మీ జోలికి రాను అన్నాడు రాజు. అయితే ఓ పని చేద్దాం, ఇవాళ రాత్రి ఏకంగా రాజుగారి ధనాగారానికే కన్నం వేద్దాం, మనందరి జీవితాలు ఒక కొలిక్కి వస్తాయి అన్నాడు ఆ దొంగ. అది ప్రమాదకరం కాదా? ఏ చిన్న ఇంటికో కన్నం వేయడం అనేది కొంచెం క్షేమమైన విషయం కదా అన్నాడు రాజు. చిచ్చి, నువ్వెక్కడో పెద్ద దొంగలా మాట్లాడుతున్నావు, మనం చిన్న దొంగలం, ఆ సంగతి మరవకు, మనం పెద్ద ఇల్లే దోచుకోవాలి అని నచ్చ చెప్పాడు ఆ దొంగ. ఆ రాత్రి పొద్దుగూకగానే ఇద్దరూ బయలుదేరి అర్ధరాత్రి కల్లా రాచనగరకు చేరుకున్నారు. అయ్యా, ఈ దొంగతనంలో నాకెంత వాటా, మీకెంత వాటా అని అడిగాడు రాజు. ఇద్దరికీ చెరో సగం అన్నాడు ఆ దొంగ. మీరు నాకంటే అనుభవం ఎక్కువ గలవారు కదా, కాబట్టి మీరు ఎక్కువ తీసుకోవడం న్యాయం కదా అన్నాడు రాజు. అందుకతను, కాదు, ఒకవేళ పొరపాటున మనం పట్టుబడితే ఇద్దరికీ సమానంగానే శిక్ష వేస్తారు, నాకు ఎక్కువ శిక్ష నీకు తక్కువ శిక్ష వేయరు, అందువల్ల మనం దొంగిలించిన సొమ్ము కూడా ఇద్దరం సమానంగా పంచుకోవడమే న్యాయం, అప్పుడే మనకి న్యాయం జరుగుతుంది అన్నాడు దొంగ. దొంగ న్యాయబుద్ధికి ఆశ్చర్యపోతూ రాజు, అయ్యా, ఈ విషయంలో నేను మీ మాట నమ్మవచ్చునా అని అడిగాడు. అందుకు ఆ దొంగ మరోసారి ఆశ్చర్యపోయే సమాధానం ఇచ్చాడు. నేను అబద్ధం ఆడలేను,
ఎందుకంటే అబద్ధాన్ని గురుదక్షిణగా ఇచ్చేశాను అన్నాడు దొంగ. ఎవ్వరికంటా పడకుండా దొంగ రాజును ధనాగారానికి చేర్చాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. అక్కడ ఒక బంగారు భరిణెలో 3 పెద్ద వజ్రాలు ఉన్నాయి. 3 వజ్రాలను ఇద్దరం సమానంగా పంచుకోలేం. కాబట్టి ఒక పని చేద్దాం. చెరొకటి తీసుకుందాం, మూడోదాన్ని అక్కడే వదిలేద్దాం. ఈ ఒక్క వజ్రాన్ని మీ దేశంలో అమ్ముకున్నావంటే నువ్వు జీవించి ఉన్నంతకాలం సుఖంగా బతకచ్చు. మరి ఇంకే దొంగతనం చేయాల్సిన అవసరం కూడా ఉండదు అన్నాడు దొంగ. ఇంకే వస్తువు ముట్టుకోకుండా వారు బయటికి వచ్చేశారు. రాజు దొంగ వద్ద సెలవు పుచ్చుకొని తిరిగి తన భవనానికి వచ్చేశాడు. తెల్లవారుజామున పహారా వాళ్ళు ధనాగారానికి కన్నం వేసిన విషయం గమనించి మంత్రికి చెప్పారు. మంత్రి వచ్చి 2 వజ్రాలు మాత్రమే పోయినట్టు గ్రహించాడు. మూడవది తన జేబులో వేసుకొని రాజుతో 3 వజ్రాలు పోయాయని చెప్పాడు. ఫలానా గ్రామంలో ఫలానా మనిషిని పట్టి తెప్పిస్తే దొంగతనం బయటపడుతుందని రాజు మంత్రితో చెప్పాడు. రాజభటులు వెళ్ళి ఆ దొంగను పట్టి తెచ్చారు. అప్పుడు ఆ దొంగ, అయ్యా, నేను మరొక దొంగ కలిసి కిందటి రాత్రి రాజుగారి ధనాగారంలో నుంచి 2 వజ్రాలు దొంగిలించాం. చెరో దాన్ని పంచుకున్నాం. మూడో దాన్ని ఎలా పంచుకోవాలో తెలియక దాన్ని అసలు మేము తీసుకోలేదు. ఇదిగో ఇదే నేను తీసుకున్న వజ్రం అంటూ దొంగ తను దొంగిలించిన వజ్రాన్ని తీసి ఇచ్చాడు. వీడే మిగిలిన 2 ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు. వీణ్ణి కొరత వేయించండి మహాప్రభు అని అన్నాడు మంత్రి. తొందరపడకండి. వీడితో కలిసి దొంగతనం చేసిన దొంగను నేను పట్టుకున్నాను. వాడు కూడా ఇలాగే చెప్పి తాను పుచ్చుకున్న వజ్రం నాకిచ్చాడు. ఇదిగో ఆ వజ్రం అంటూ రాజు తన జేబులో నుంచి 2వ వజ్రాన్ని బయటికి తీశాడు. అందుకు మహామంత్రి, అయితే 3వ వజ్రం తీసుకున్న వాడిని ఇప్పుడు పట్టుకోవాలి. నాకు ఒక 1 నెల రోజులు గడువు ఇవ్వండి మహాప్రభు, వాడిని నేను ఖచ్చితంగా పట్టుకుంటాను అన్నాడు మంత్రి. అయ్యో, ఈ భాగ్యానికి మాసం గడువెందుకు? 3వ వజ్రం మీ జేబులోనే ఉండొచ్చు, ఒకసారి జాగ్రత్తగా చూడండి అన్నాడు రాజు. మంత్రికి కంగారు పుట్టింది. అతని చేతులు వణకడం ప్రారంభించాయి. ఆ వణుకుతున్న చేతులతోనే తన జేబులో ఉన్న 3వ వజ్రాన్ని బయటికి తీశాడు. రాజు వెంటనే మంత్రిని ఉరితీయించాడు. మంత్రి స్థానంలో దొంగను నియమించాడు. దివాణంలో ఉన్న పెద్ద దొంగలందరూ మారిపోయారు. అంటే పెద్ద దొంగలంటే ఆ దివాణంలో ఉన్న అవినీతి అధికారులన్నమాట. దీంతో ఆ ప్రజల జీవితం బాగుపడింది. జీవితం బాగుపడడంతో చిన్న దొంగలు కూడా లేకుండా పోయారు ఆ రాజ్యంలో. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.